దేవుని నామానికి మహిమ కలుగును గాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అని ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నిన్నటి దినమంతా క్షేమకరంగా గడిచింది కదూ. దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. మరి నిన్నటి దినం నుంచి 10th క్లాస్ పిల్లలకు పరీక్షలు ప్రారంభమయ్యాయి కదా. పిల్లలు ఎలా రాశారు? బాగా రాశారండి. మిగిలిన పరీక్షలన్నీ కూడా దేవుడు వారికి తగిన జ్ఞానం ఇచ్చి చక్కగా రాయించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. తప్పక వారు కష్టానికి తగిన ప్రతిఫలము దేవుడు వారికి ఇవ్వాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలం మరి ప్రార్థన చేసుకున్నారా? ప్రార్థన చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి. వాక్యాన్ని తప్పకుండా చదవండి. ఒక మాట మీ దృష్టికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. అందరికీ సుపరిచితమైన ఆ వ్యక్తే, వాక్య భాగమే యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చూసినట్లయితే, యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. అంతా చదవడానికి నేను టైం సరిపోవట్లేదు కాబట్టి అంతా చదవట్లేదు. అయితే అక్కడ ఒక వ్యక్తి 38 ఏండ్ల నుండి వ్యాధితో బాధపడుతున్నాడంట. అక్కడే ఉన్నాడంట. చూసారా? 38 ఏండ్ల నుండి అతడు వ్యాధితో బాధపడుతూ ఆ కోనేరులో దేవదూత ఎప్పుడైతే ఆ కోనేరు నీటిని కదిలిస్తాదో అప్పుడు ఎట్టి వ్యాధిగ్రస్తవాడైన ఆ కోనేరులో దిగినప్పుడు తప్పక అతడు బాగుపడినట్లుగా మనము ఆ వాక్య భాగంలో చూస్తున్నాం. సో ఇతడు 38 సంవత్సరాల నుంచి అక్కడ ఎదురు చూస్తున్న సందర్భము మనకి వాక్యంలో కనబడుతుంది. ప్రియబిడ్డలారా, చూసారా ఎంతకాలం నుంచి ఎదురు చూడడం? 1 సంవత్సరమా, 2 సంవత్సరాల కాదు, 38 ఏండ్ల నుండి. అంటే నిజంగా అతను ఓపిక, అతని సహనాన్ని మెచ్చుకోవచ్చు కదా. నిజంగా ఏదో ఒక కార్యం జరిగే వెళ్ళాలి, ఒక అద్భుతాన్ని చూసే వెళ్ళాలి, వచ్చాను ఒట్టిగా వెళ్ళిపోకూడదు అనే మనస్తత్వం అతలా కనబడుతుంది. చాలాసార్లు ప్రార్థన చేస్తాం కానీ కార్యం చేసే వరకు ఎదురు చూడం. దేవుడిచ్చే వరకు కూడా ఓపికతో ప్రార్థన చేయం. దేవుడిచ్చే వరకు కనిపెట్టం. కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని వాడుకునే వరకు, ఒక ఉన్నతమైన స్థానానికి ఎక్కించే వరకు కూడా ఓపికతో ఉండడం చాలాసార్లు. ముందే పడిపోతుంటాం, లేకపోతే ఓడిపోతూ ఉంటాం, లేకపోతే కొన్నిసార్లు కృంగిపోతూ ఉంటాం, కొన్నిసార్లు ఆత్మస్థితిలో దిగజారిపోయి నిరాశ చెందుతుంటాం. ప్రియబిడ్డలారా, 38 ఏండ్ల నుండి ఆ బెతస్దా కోనేరు దగ్గర ఈ వ్యక్తి పడున్నాడంటే నిజంగా ఎంత అద్భుతం కదా. ఎంత ఓపిక, ఎంత సహనం నిజంగా. ప్రియదేవుని బిడ్డలారా, అయితే ఆ ఓపిక ఒట్టినే పోలేదండి, లేకపోతే ఆ సహనం ఒట్టినే పోలేదు. మిగతా వారికి జరిగిన అద్భుతాల కంటే ఒక ప్రత్యేకమైన అద్భుతం ఇతని జీవితంలో జరిగింది. మిగతా వారందరూ కూడా, అక్కడ ఉన్న రోగులందరూ కూడా ఆ యొక్క దేవదూత ఎప్పుడైతే వచ్చి నీరు కదిలించిందో వెంటనే వారు ఎవరైతే దూకారో వారు వారు స్వస్థపరచబడ్డారు. కానీ ఈ వ్యక్తి అలా కాదు. మిగిలిన వారిలాగా ఈ బెతస్దా కోనేట్లోకి దిగడం, దేవదూత వస్తారని ఎదురు చూడడం ఈ పరిస్థితి లేదు. అఫ్కోర్స్ 38 ఏండ్ల నుండి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ఎవరు అతన్ని దింపేవారు లేక ఆ స్థానంలో ఆ స్థితిలో ఉండిపోయాడు. కానీ అద్భుతం ఏంటి తెలుసా? ఆ కోనేటితో సంబంధం లేకుండా, దేవదూతతో సంబంధం లేకుండా, అత్యున్నత సింహాసనం మీద ఆస్తున్న దేవుడే ఆయన దగ్గరికి వచ్చి బాగు చేస్తున్న సందర్భం కనబడుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఆలస్యము మన జీవితంలో మిగతా వారికంటే ఊహించిన అద్భుతం జరుగుతుంది. కొన్నిసార్లు దేవుడి సన్నిధిలో కనిపెట్టడం వల్ల ఏ ప్రయోజనం అనుకుంటావేమో, కనిపెట్టి నేను నిరాశపడిపోయాను, కనిపెట్టడం వల్ల ఏం సంపాదించలేకపోయాను అనుకుంటావేమో. దేవుడి సన్నిధిలో నేను అంటాను, నిరీక్షణతో కొనసాగితే, ఓపికతో ప్రార్థన చేస్తే మిగతా వారికి జరిగిన అద్భుతాల కంటే నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన అద్భుతం చేస్తాడు. అది జరుగుతుంది, కానీ ఒక డిఫరెంట్ వేలో, ఒక ప్రత్యేకమైన రీతిలో జరుగుతుంది. నువ్వు కూడా ఊహించని రీతిలో ఆ కార్యం అక్కడ జరుగుతుంది. అవును ప్రియబిడ్డలారా, ఈ వ్యక్తి జీవితంలో అదే అద్భుతము ఒక డిఫరెంట్ వేలో జరిగింది. అందరూ ఆ యొక్క నీటిలో దిగితే అద్భుతం జరిగింది. దేవదూత వచ్చి కదిలిస్తే
ఆ వెంటనే ఎవరైతే దిగురో వారికి ఆ స్వస్థత వచ్చింది. కానీ ఈ వ్యక్తికి అలా కాదు. నీటిలో దిగన అవసరం లేకుండా, దేవతతో వచ్చి కదిలించిన అవసరం లేకుండా, ఒక అద్భుతమైన రీతిలో యేసు ప్రభు వారి ద్వారా నేరుగా వచ్చి అద్భుతం జరిగినట్లు మనం చూస్తున్నాం. రెండవది, అందరూ నీటి ద్వారా స్వస్థపరచబడితే ఇది నేరుగా క్రీస్తు యొక్క తాకిడి ద్వారా స్వస్థత జరిగారు. క్రీస్తే నేరుగా వచ్చి ఇతను తాకాడు, క్రీస్తే నేరుగా వచ్చి ఇతను ముట్టాడు, క్రీస్తే నేరుగా వచ్చి ఇతను లేపిన సందర్భం కనబడుతుంది. అవును ప్రియబిడ్డారా, దేవుని సన్నిధిలో ఎదురు చూసింది సిగ్గుపరచదు, నిరీక్షణ సిగ్గుపరచదు. నేరుగా ప్రభువే వచ్చి నీ జీవితంలో నేరుగా దేవుడే కార్యం చేస్తాడు, నేరుగా దేవుడే యుద్ధం చేస్తాడు, నేరుగా దేవుడే తన కార్యం చేయడానికి ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తాడు అనే సంగతిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి ప్రియబిడ్డలారా, ఈ వాక్యం వింటున్నా నీ జీవితంలో కూడా ఒకవేళ ఏదైనా విషయంలో ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావేమో, ఎన్నో సంవత్సరాలుగా ఒకవేళ ఉద్యోగం కోసం, ఎన్నో సంవత్సరాలుగా గర్భఫలం కోసం, ఎన్నో సంవత్సరాలుగా వివాహం కోసం, ఎన్నో సంవత్సరాలుగా సొంత ఇల్లు కోసం, ఎన్నో సంవత్సరాలుగా ఆర్థిక పరిస్థితులు మెరుగుదల, ఎన్నో సంవత్సరాలుగా రుణబాధల నుంచి విడుదల కోసం ప్రార్థన చేస్తున్నామో కృంగిపోవద్దు. ఇంక జరగట్లేదు అని కృంగిపోవద్దు, నిరాశ చెందొద్దు, ప్రార్థన విడిచిపెట్టేది ఇంక జరగదులే, ఇంక అనవసరంలే అని అవిశ్వాస పడవద్దు. దేవుడు తప్పకుండా కార్యం చేయబోతున్నాడు. నువ్వు ఎదురు చూడడం నిరీక్షణ సిగ్గుపరచదు. దేవుడు నీ యొక్క ప్రార్థన నువ్వు ఎంతకాలం నుంచి ఎదురు చూస్తున్నావో, ఎంతగా ఓపిక కనబెడుతున్నావో నా దేవుడు చూస్తున్నాడు. దేవుడు తప్పకుండా కార్యం చేయబోతున్నాడు. ఆ కార్యం ఎలాగుంటా తెలుసా? మిగిలిన వారి కంటే ఒక ప్రత్యేకమైన రీతిలో ఉండిపోతాడు. మిగిలిన వారి జీవితంలో జరిగిన దానికంటే ఒక ప్రత్యేకమైన రీతిలో తన నామానికి మహిమ తీసుకొచ్చే రీతిలో ఒక కార్యం జరిగిపోతుంది. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడైన తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రేమించి దినమిచ్చో ఈ దినమును బట్టి, ఈ సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఇంకో నాయన ప్రియ బిడ్డలు బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా, వారి జీవితంలో ఎంతకాలం నుంచి ఏది ఎదురు చూస్తున్నారో మాకైతే తెలియదు, కానీ ఆ ఎదురు చూసేది ప్రభా వారు పొందుకోవడానికి సహాయం చేయండి. వారి జీవితంలో ఒక అద్భుతం చూడడానికి సహాయం చేయండి. ఈ దినమంతా వారి జీవితంలో ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంచమని మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.